బెల్లం నిలవదోషం లేని ఏకైక పదార్థం. ఈ సృష్టి మొత్తం మీద నిలవదోషం లేని పదార్థం బెల్లం ఒక్కటే. ఒక రాత్రి ఏదైనా పదార్థం ఇంట్లో ఉందనుకోండి, అది నిలవదోషంతో ఉంటుంది, దాన్ని నివేదన చేయకూడదు. యథార్థానికి నిలవదోషం ఎన్నాళ్ళున్నా లేనిది ఏది అంటే ఒక్క బెల్లం మొక్కే. అందుకే పరమేశ్వరుడికి నివేదన చేసేటటువంటి మధుర పదార్థముల యందు పంచదార కలపరు, బెల్లం కలుపుతారు. అది కారణం. బెల్లం గడ్డ తప్పకుండా ఇంట్లో ఎన్ని నైవేద్యం పెట్టినా బెల్లం ముక్క పెట్టి నైవేద్యం పెడతారు. కారణం ఏమిటంటే నిలవదోషం లేని పదార్థం కనుక దాన్ని పరమేశ్వరుడు స్వీకరిస్తాడు అని. బెల్లం ముక్కకి నిలవదోషం లేదు. జీలకర్ర మంగళద్రవ్యం. మంగళద్రవ్యమైన జీలకర్రని బెల్లాన్ని కలిపి నూరితే ధనాత్మకమైన విద్యుత్తు పుడుతుంది. ఈ రెండు పదార్థములను కలిపి ముద్ద చేసి సుముహూర్తమునందు ఒకరి మూర్ధన్య స్థానముల మీద ఒకరు ఉంచుకుంటే దాని వలన ఇద్దరి యొక్క అభిప్రాయముల యందు సానుకూలత ఏర్పడుతుంది. ఒకరి అభిప్రాయము కొరకు వేరొకరు త్యాగము చెయ్యగలిగినటువంటి బుద్ధి జీలకర్ర బెల్లం వల్ల కలుగుతుంది. ఆ మంగళద్రవ్యాన్ని అందుకుంచుతారు. దాని వలన అస్తమానం తగులాడుకోకుండా అటువంటి దాంపత్యంలో వచ్చేటటువంటి ఎటువంటి వైక్లభ్యాన్నైనా ఎలా భరించాలో, ఎలా దిద్దుకున్నారో మనకి శ్రీరామాయణ మహాకావ్యం చూపిస్తుంది. అహల్య అని ఒక మహాపతివ్రత, ఒక మహాతల్లి. ఆవిడ ఒక ప్రత్యేకమైన కారణం చేత చతుర్ముఖ బ్రహ్మగారి చేత సృష్టింపబడింది. ఒకనకొకప్పుడు నరనారాయణులు తపస్సు చేస్తుంటే అప్సరోగణం అంతా వెళ్ళి వాళ్ళ యొక్క తపోనిష్టని భంగం చేసే ప్రయత్నం చేసింది. ఇంత అందగత్తెలం వచ్చాం, మేము తపోనిష్ట భంగం చేయగలమని ప్రయత్నం చేస్తున్నారు, వీళ్ళకన్నా అందగత్తెని నేను సృజించగలనని శ్రీ మహావిష్ణువు తన తొడ మీద ఇలా అన్నారు. ఆయన యొక్క తొడలోంచి ఒక స్త్రీ ఉద్భవించింది. ఊరువులలోంచి ఉద్భవించింది కాబట్టి ఆమె పేరు ఊర్వశి. ఆమె మహాసౌందర్య రాశి. ఆమె సౌందర్యాన్ని చూసి అందరూ అన్నారు, బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి నువ్వు ఇంత సృష్టి చేశావు, ఇంత సృష్టిలో ఊర్వశి లాంటి అందగత్తెని సృష్టించలేకపోయావు. అదే శ్రీ మహావిష్ణువు తొడ మీద ఇలా చెయ్యి వేస్తే ఆయన తొడలలోంచి అంత అందగత్తె పుట్టింది, నువ్వు అలా చేయగలిగావా అని అడిగారు. బ్రహ్మగారికి పౌరుషం వచ్చింది. నేను కూడా ఒక అపురూపమైనటువంటి సౌందర్య రాశిని సృష్టి చేస్తానన్నాడు. అంత గొప్ప సౌందర్య రాశిని సృష్టించాడు. ఆమె అహల్య. ఇప్పుడు ఆ అహల్యని పెంచి పెద్ద చేసేవాడు కావాలి. ఇంద్రియములను నిగ్రహించుకుని ఉన్నవాడు, విచలితుడు కానివాడు, ఆ పిల్లని పెంచి పెద్ద చెయ్యగలిగినటువంటి వాడు, అపారమైనటువంటి తపోనిష్ఠా గరిష్ఠుడు ఎవరిని వెతికాడు? గౌతమ మహర్షి. ఆయన్ని పిలిచి పిల్లని అప్పచెప్పాడు. అప్పచెప్పి పిల్లని పెంచి పెద్ద చేయవయ్యా అన్నాడు. ఆ పిల్ల పెరిగి పెద్దదవుతుంటే దేవేంద్రాదులు కూడా ఆమెని మోహించారు. ఎలాగైనా ఆమెని చేపట్టాలి అని కోరుకున్నారు. ఆమె యవ్వనంలోకి వచ్చింది. ఆమె యవ్వనంలోకి వచ్చి తన ఆశ్రమంలోనే తిరుగుతున్న గౌతమ మహర్షి మనసు మాత్రం ఎన్నడూ కదలలేదు. ఈమె యవ్వనంలోకి వచ్చింది, ఇప్పుడు ఈమెకి వివాహం చెయ్యాలి, ఆ కర్తవ్యం ఆమె తండ్రిది. కనుక ఇప్పుడు ఈ అహల్యని తీసుకెళ్ళి చతుర్ముఖ బ్రహ్మగారికి అప్పచెప్పాడు. అప్పచెప్పి ఈమెకి యోగ్యమైన వరుణ్ణి చూసి వివాహం చెయ్యి, ఎందుచేతనంటే ఆమె యవ్వనంలోకి వచ్చింది అని చెప్పాడు. చెప్పి గౌతముడు బయలుదేరబోతుంటే ఉండమన్నాడు బ్రహ్మగారు. ఇంద్రాది దేవతలందరూ వచ్చారు. ఈ పిల్లని మాకి మేము స్వీకరిస్తామన్నారు. ఆ పిల్ల కూడా చూసింది అందరినీ. బ్రహ్మగారు అన్నాడు, బ్రహ్మగారికి తపస్సు అంటే ప్రీతి, యోగ్యమైన వరుణ్ణి నిర్ణయం చేస్తే తప్ప ఈ పిల్లని ఇవ్వకూడదు. ఆయన అన్నాడు, ఎవరు తొందరగా భూప్రదక్షిణం చేసి వస్తారో వాళ్ళకి ఈ పిల్లని ఇస్తానన్నాడు. దేవతలు, ఋషులు అందరూ తమ తమ వాహనాల మీద యోగశక్తితోటి బయలుదేరారు. బయలుదేరి భూప్రదక్షిణానికి వెళ్ళారు. గౌతమ మహర్షి అక్కడే ఉన్నాడు. ఏమి నువ్వు వెళ్ళవా భూప్రదక్షిణానికి అని అడిగారు. గౌతమ మహర్షి అన్నాడు, భూప్రదక్షిణం చెయ్యడానికి భూమికి ప్రదక్షిణం చెయ్యక్కర్లేదు. అదిగో బ్రహ్మలోకంలో ఎదురుగుండా కామధేను ఉంది, ఆవు. ఒక ఆవుకి ప్రదక్షిణం చేస్తే భూప్రదక్షిణం చేసేసినట్టే. అందుకని నేను ఆ గోవుకి ప్రదక్షిణం చేస్తానని ఒక 2 మాటలు ప్రదక్షిణం చేసి బ్రహ్మగారి దగ్గరికి వచ్చాడు. ఆయన వచ్చిన చాలాసేపటికి దేవతలు వచ్చారు.
మీరు ఒక మాట ప్రదక్షిణం చేసి వచ్చారు, ఇతను 2 మాటలు భూప్రదక్షిణం చేసి నా దగ్గర చాలాసేపటి నుంచి కూర్చున్నాడన్నారు. ఎలా చేశాడని అడిగారు. గోవుకి ప్రదక్షిణం చేశాడు. గోప్రదక్షిణమే భూప్రదక్షిణం, కాబట్టి ఇతనికి పిల్లనిస్తున్నానన్నాడు. మీరు కొంచెం జాగ్రత్తగా ఆ కథని పరిశీలించాలి. ఆ పిల్ల మనసు ఏమిటి అడగలేదు బ్రహ్మగారు. ఆ పిల్లని అంత అందగత్తిని సృజించాడు. తన ఇంట పెంచాడా? పెంచలేదు. ఆడపిల్లని వేరొకరి దగ్గర ఉంచి అక్కడ పెంచాడు. ఆ పిల్ల చాలామందిని చూసింది, పిల్లని చాలామంది చూశారు. ఆమె మనసేమిటి ఇప్పుడు గ్రహించలేదు. తను నిర్ణయం చేసే ముందు ఏకపక్షంగా ఒక్కసారి పిల్లని సంప్రదించి ఉంటే బాగుండుండేది బ్రహ్మగారు. పెళ్ళి అన్న విషయంలో పెద్దలు ఎంత జాగ్రత్తగా ఉండాలో చూపిస్తారు. ఆమె ఇంద్రుణ్ణి చూసింది. ఇంద్రుడి రథం వేరు, ఇంద్రుడి టీవీ వేరు. ఆయన తపస్సుని ఇష్టపడ్డాడు బ్రహ్మగారు. గౌతముడికి ఇచ్చి వివాహం చేశాడు. వివాహం అయిపోయింది. గౌతముడితో కలిసి వెళ్ళిపోయింది అహల్య. వెళ్ళిపోయి ఆయన ఆశ్రమంలో సంతోషంగా ఇద్దరు జీవనం చేస్తున్నారు. మహానుభావుడైనటువంటి గౌతముడు తపోనిష్టలో ఉండి ఆయన లాంటి తపస్సిద్ధి కలిగినటువంటి వ్యక్తి, అటువంటి మహర్షి లోకంలో చాలా తక్కువ ఉంటారు. అటువంటి గౌతమ మహర్షి తపోనిష్టాగరిష్ఠుడై ఉన్నటువంటి కాలంలో ఒకానొకప్పుడు ఇంద్రుడు అహల్య యొక్క ఆశ్రమంలోకి ప్రవేశించాడు. గౌతమ మహర్షి స్నానానికి వెళ్ళారు, నదీ స్నానానికి. చతుర్ముఖ బ్రహ్మగారి వరం వాల్మీకి మహర్షికి. ఎప్పుడైనా ఆయన రామాయణ రచన చేసేటప్పుడు ఆచమనం చేసి ఘంటం చేత్తో పట్టుకుంటే శ్రీరామాయణంలోని వ్యక్తులే కాదు, వ్యక్తుల మనసులలో ఉన్న అభిప్రాయాలు కూడా ఆయనకి తెలుస్తాయి. ఒక్క వాల్మీకి రామాయణమే అంత ప్రామాణికం. కాబట్టి మనసులోని అభిప్రాయములను కూడా వాల్మీకి కనిపెట్టగలరు. అందుకని వాల్మీకి రామాయణంలో ఇచ్చినటువంటి అహల్య చరిత్ర ఒకరు వేలెత్తి చూపించడానికి వీలు లేని చరిత్ర. కాబట్టి వచ్చినవాడు ఇంద్రుడు అని అహల్యకి తెలుసు. అందుకే మహర్షి ఒక స్పష్టమైన మాట వాడారు. మునివేషం సహస్రాక్షం విజ్ఞాయ రఘునందన అన్నారు. గౌతముని వేషంలో వచ్చినవాడు ఇంద్రుడు అన్న విషయము అహల్యకి తెలుసు. అహల్యకి తెలియకపోవడం లేదు. వచ్చినవాడు గౌతముడు అని ఆమె పొరపాటు పడలేదు. గౌతముడి వేషంలో వచ్చినవాడు ఇంద్రుడే ఆమెకి తెలుసు. అది కాదనలేని పరమసత్యం. మహర్షి తిరుగులేనంత స్పష్టంగా రాశారు. అసలు వాల్మీకి మహర్షి రచనలో స్పష్టత లేకపోవడం అన్నది ఉండదు, అంత స్పష్టంగా ఉంది. ఇంద్రుడు బయటికి ఎడుతున్నాడు, గౌతముడు కుటీరంలోకి వచ్చాడు. చూడగానే త్రికాలవేది మహాతపోనిష్టాగరిష్ఠుడైన ఆయన కనిపెట్టాడు. పొరపాటు జరిగింది, శాపవాక్కు విడిచిపెట్టాడు. శాపవాక్కు విడిచిపెట్టాడంటే తపోభంగం అయిపోయిందని గుర్తు. ఇంద్రుడు అటువంటి ప్రమాదాన్ని పొందాడు. ఇప్పుడు ఆయన లోపలికి వెళ్ళి అహల్య చూశాడు. ఆమె గడగడగడగడ వణికిపోయింది. అహల్య, నువ్వు ఇక నుంచి ఆహారములు తీసుకోవద్దు. ఎందుచేత? నువ్వు ఆహారం తిన్నావు. ఆహారంలో 6వ వంతు మనస్సు అయింది. ఆ మనస్సు రజోగుణ భూయిష్టమైంది. ఆ మనసు ఇంద్రుణ్ణి స్మరించింది. ఏ మనసు పాపమునకు కారణమైందో దాన్ని సంస్కరించుకో. సంస్కరించుకోవాలంటే వాయుభక్ష నిరాహార తప్పింతి భస్మసాయిని. వాయుభక్ష, నువ్వు గాలినొక్కదాన్ని తిను. నిరాహార, ఆహారం ముట్టుకోదు. తప్యంతి, తపస్సు చెయ్యి. నువ్వెవ్వరికీ కనపడవు. అదృశ్య, అదృశ్యంగా ఉంటావు. భస్మశాయిని, బూది కప్పబడి ఉంటావు. అందుకని ఎవ్వరికీ తెలియదు. నిర్జనమైపోతుంది ఈ ఆశ్రమం. నేను వెళ్ళిపోతున్నాను ఇక్కడి నుంచి. నేను ఉత్తర దిక్కుకు వెళ్ళి తపస్సు చేసుకుంటాను. నువ్వు అలా తపస్సు చేస్తూ ఉండు. రాముడు వస్తాడు ఈ ఆశ్రమంలోకి. రాముడు ఏనాడు ఆశ్రమంలోకి వచ్చాడో ఆనాడు నువ్వు మళ్ళీ తపస్సులోంచి చైతన్యాన్ని పొంది పైకి లేస్తావు. నువ్వు పైకి లేవగానే నేను వస్తాను, వచ్చి మళ్ళీ నిన్ను స్వీకరిస్తానని చెప్పాడు. అంటే దాంపత్యం అన్న మాటలో ఎంత విశాలమైన అవగాహన ఉండాలో. అంటే అసలు నూతన దంపతులవుదామనుకున్న వాళ్ళు మొట్టమొదట చదువుకోవలసిన గ్రంథం ఏమైనా ఉంటే
అసలు భార్య ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, పరిణితి ఎలా ఉండాలి తెలుసుకోవాలంటే అసలు ముందు రామాయణ గ్రంథం చదువుకోవాలి. చదివితేనే వాళ్ళు ఆదర్శ దంపతులుగా నిలబడగలరు. కాబట్టి ఆ తల్లి తపస్సులోకి వెళ్ళిపోయింది. ఇహ వర్షం సహస్రాణి బహూనిత్వం వసిష్యసి, ఈ ఆశ్రమంలో కొన్ని వేల సంవత్సరముల తపస్సులో ఉండన్నాడు. ఆమె తపస్సులోకి ప్రవేశించింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.